హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి చాలా ముఖ్యమైన అప్డేటు చెప్పబోతున్నాను. 22వ విడత డబ్బులను మార్చి నెలలోనే ఈ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ డబ్బులు మీరు పొందాలంటే ఈ 3 పనులు ఖచ్చితంగా చెయ్యాలి. సో ఏ తేదీని విడుదల చేస్తారు, ఆ 3 పనులు ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. టీజీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2019లో ప్రారంభించిన పిఎం కిసాన్ పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతుకు సంవత్సరానికి 3 విడతలుగా ఒక్కో విడతకు 2,000 రూపాయలు చొప్పున మొత్తం 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 21 విడతల వరకు రైతుల ఖాతాల్లో నేరుగా డీబీటీ పద్ధతిలో ఈ డబ్బులు జమ చేసింది. ఇప్పుడు రాబోయే 22వ విడత డబ్బులు కూడా రైతుల ఖాతాల్లో పడాలంటే ప్రతి రైతు తప్పనిసరిగా 3 ముఖ్యమైన పనులు పూర్తి చెయ్యాలి. మొదటిగా రైతు బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డ్ లింకే ఉండాలి. ఎందుకంటే డీబీటీ ద్వారా డబ్బులు జమ అవుతాయి కాబట్టి ఆధార్ లింకు లేకపోతే చెల్లింపులు నిలిచిపోతాయి. రెండోది పిఎం కిసాన్ ఈకేవీసీ పూర్తి చెయ్యాలి. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఈకేవీసీ చెయ్యని రైతులకు డబ్బులు విడుదల కావు. మూడోది అత్యంత ముఖ్యమైనది, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్ ఐడి లేదా రైతు కార్డు రిజిస్ట్రేషను. ఇది కంపల్సరిగా చేసుకున్న రైతులకే పిఎం కిసాన్ పథకం లబ్ధి అందుతుంది. ఇక మీరు పిఎం కిసాన్ అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవాలంటే పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి బెనిఫిషరీ లిస్టు ఆప్షన్పై క్లిక్ చేసి మీ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం వివరాలు సెలెక్ట్ చేసి గెట్ రిపోర్ట్పై క్లిక్ చేయాలి. అప్పుడు మీ గ్రామానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది. ఆ జాబితాలో మీ పేరు ఉంటేనే పిఎం కిసాన్ 22వ విడత డబ్బులు మీ ఖాతాల్లో జమ అవుతాయి. మార్చి 15వ తేదీ వచ్చే ముందు తేదీల్లో జమ అయ్యే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.